చాలా మంది దశమగాలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గడిది గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు. నేను నా నోరు మూసుకుని దశమగాలు తీస్తామండి. తీయకుండా పోవు అప్పులు. దశమగం తీనోడికి అప్పులు పోవు. 19 సంవత్సరాలుగా ఎటువంటి కానుక తీసుకోకుండా ఈ బలిపీఠం దగ్గర ఉచితంగా వాక్య పరిచర్య చేస్తూ వస్తున్నాడు ఈ సేవకుడు. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? రండి, తీసుకొచ్చిన కానుక మీ చేతిలో తీసుకోండి. దశమ భాగం ఇచ్చేవాళ్ళు కవర్ అడగండి, ఆ కవర్ లో మీ దశమ భాగాన్ని పెట్టివ్వండి. 5-10కి దేవుడి ఆశీర్వాదాలు ఉండవంటి. నీకేం వస్తుందో దాంట్లో రెడీ. ధాన్యంలో కూడా దశమ భాగం ఇవ్వాలి, స్టోర్ బియ్యంలో కూడా దశమ భాగాలు ఇవ్వాలి. ఇంటికి తెచ్చుకునే కిరాణాలు తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పసుపు, మిరియాలు, ఉప్పు, పప్పు, బేబే, నూనె అన్నింటిలో దశమ భాగం తీసి దేవుని మందిరంలో పెట్టి, తండ్రి నాకు ఇచ్చిన దానిలో మీకు ఇచ్చిన నాకు ఆకాశపు వాక్యంలో తెరవండి అని అడగండి. దేవుడు ఖచ్చితంగా ఇచ్చునుగాక. మీరు దీవించబడాలంటే దశమ భాగాలు ఇవ్వాలి. ఇవి పాటించకుండా ఇదిగో లోకం ఇప్పుడు అంటున్నారండి, ఇవ్వకూడదంట కదా, మీదే అంట కదా. నో 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 నో, ఐ డోంట్ కేర్. మీరు ఎవ్వరికి ఇవ్వట్లేదండి, దేవునికి ఇస్తున్నారండి. హల్లెలూయా. ఎవరికి ఇవ్వట్లే. ఏ మనుష్య పాస్టర్లు కూడా దశమ భాగం తీసి కానుకలు పెట్టలేయాలి. దట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. నువ్వు పాస్టర్ అయితే అబ్రహాం గారు దశమ భాగం తీయలేదా? పాస్టర్లు కూడా దశమ భాగం తీసి కానుకలు పెట్టులో వెయ్యాలంతే. నీకు ఎన్ని లక్షలు వచ్చినా, ఎన్ని వందలు వచ్చినా, ఎన్ని వేలు వచ్చినా